జిల్లాలో మొత్తం 21 మంది రౌడీ షీటర్లకు జిల్లా బహిష్కరణ విధించారు పోలీసులు. జిల్లాలో మొత్తం 1038 మంది రౌడీ షీటర్లుండగా 652 మంది రౌడీ షీటర్లను ముందస్తు అరెస్టులు చేశారు. 131 మందికి గృహ నిర్బంధం విధించారు. 652 మంది రౌడీ షీటర్లను ముందస్తు అరెస్టులు చేశారు. మిగిలిన వారు సొంత ఊరు వదిలి వెళ్లకుండా నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 7వ తేదీ వరకు ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కడప జిల్లాలో మొత్తం 21 మంది రౌడీ షీటర్లకు జిల్లా బహిష్కరణ విధించినట్లు తెలుస్తోంది. దీనికి గల కారణాలేంటి? రేఖ, ఈ నెల 13వ తేదీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో చెదురుమదురు గొడవలు చోటు చేసుకున్నాయి. అలాగే కడప జిల్లాలో ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం నెలకొందని తెలుస్తుంది. అయితే ఈ నెల జూన్ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జిల్లాలోని కొన్ని 7 నియోజకవర్గాలకు సంబంధించిన రౌడీ షూటర్లు ఎవరైతే 1038 మంది ఉన్నారో వాళ్ళల్లో 21 మంది ట్రబుల్ మాంగర్స్, అంటే గొడవలకు ప్రేరేపించే వ్యక్తులుగా గుర్తించినట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే ఈ 21 మందిని జిల్లా బహిష్కరణ ప్రకటించినట్లు కడప పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు. అయితే జిల్లాలో దాదాపు 652 మంది రౌడీ షీటర్లు ముందస్తు అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. అలాగే 131 మందిని గృహ నిర్బంధం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కడప జిల్లా వ్యాప్తిగా ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కడప జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు కేంద్ర బలగాలు కావచ్చు, సిఆర్పి బలగాలు కావచ్చు, అలాగే కడప జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా ఎటువంటి నలుగురికి మించి ఎక్కడే కానీ ఉండకూడదు అంటూ జిల్లా మొత్తం 144 సెక్షన్ ఇప్పటికే విధించినట్లు తెలుస్తుంది. అయితే ఇక మీద ఈ 3 రోజుల్లో 4 రోజులు కావచ్చు ఎక్కడే కానీ చిన్న గొడవ కూడా జరగకూడదనే ఉద్దేశంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. రేఖ, మధు, అయితే మొత్తం 21 మంది రౌడీ షీటర్లకు ఈ జిల్లా బహిష్కరణ అయితే విధించారు. అయితే ఈ బహిష్కరణ నియమ నిబంధనలు వారికి ఏమైనా వివరించారా? తప్పకుండా రేఖ. అయితే వీళ్ళు గతంలో ఎన్నికల సమయంలో గొడవలు ప్రేరేపించి గొడవలు జరిగే విధంగా రెచ్చగొట్టినట్లు ఈ 21 మంది ట్రబుల్ మాంగర్స్ అని అంటారు వీళ్ళని. రౌడీ షీటర్లు కాకుండా ట్రబుల్ మాంగర్స్ అని అంటారు వీళ్ళని. అయితే ఈ ట్రబుల్ మాంగర్స్ ని ఈ గతంలోనే గొడవలు ప్రేరేపించారా, మళ్ళీ 4వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మరోసారి ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉందంటే ముందస్తుగా వీళ్ళని జిల్లా బహిష్కరించినట్లు పోలీసు ఉన్నతాధికారులు అయితే పేర్కొంటున్నారు. అయితే వీళ్ళు ఈ జిల్లా వదిలి వెళ్ళి మరి తర్వాత 4వ తేదీ కౌంటింగ్ సమయంలో జిల్లాలో ఉంటే మాత్రం వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అయితే పేర్కొంటున్నట్టు తెలుస్తుంది. రేఖ, థ్యాంక్ యూ మధు.